మీరు 10,000 పెట్టుబడి పెడితే 25,000 వస్తుంది. లేకపోతే కనుక మీరు ₹1,00,000 పెట్టుకుంటే నెలకి 40,000 జీతం వచ్చేటటువంటిది ఉంటుంది. ఇట్లాంటి సోషల్ మీడియా ఇప్పుడు ఏదైతే జనానికి కనెక్ట్ అయ్యే మీడియాని అడ్డు పెట్టుకుని చేస్తున్న సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి. అట్లాంటిదే ఒక సైబర్ క్రైమ్కి సంబంధించి కుర్రోళ్ళని వెర్రోళ్ళని చేసినటువంటి ఒక అంశం ఇది. సూపర్ బంపర్ అంటూ అద్భుతమైన జాబ్ ఆఫర్ ఏమీ లేదు. అందమైన అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయడమే. పెళ్ళై చాలా కాలమైన సంతానం కలిగిన మహిళలు గర్భం దాల్చేలా చేస్తే ₹10,000 రివార్డు ఇస్తా ఉంటూ అమాయకుల నుంచి డబ్బులు దండుకునే మోసగాళ్ళు మరో కొత్త పందాలు బరితెగించారు. ఆన్లైన్ మోసం రోజుకో కొత్త దారి వెతుకుతోంది. మోసానికి దారే కాదేది అనర్హం అన్నట్టు దుండగులు అన్ని దారులను దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా గర్భవతులను చేయాలంటూ దుండగులు సోషల్ మీడియా వేదికలుగా ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. ఇంకేముంది, కొందరు అద్భుతమైన ఆఫర్ అంటూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇంకేముంది, ₹750 ఫీజుతో మొదలయ్యేది దోపిడీ వేలు లక్షలు దండుకునే వరకు వెళ్ళింది. ఈ షాకింగ్ సైబర్ క్రైమ్ ఘటన హర్యానాలోని నూహ్ జిల్లాలోని మేవాత్లో వెలుగు చూసింది. మహిళలను గర్భవతిని చేస్తామని ప్రకటనలు ఇచ్చి మోసం చేసే ముఠాను సైబర్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ముఠాలోని 2 మోసగాళ్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ ఈ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. హర్యానాలోని మేవాత్లో దుండగులు కేవైసీ, OLX స్టాట్లు లాంటి దోపిడీ తరహాలో విభిన్నమైనటువంటి ప్రకటన చేశారు. దీంతో కొందరు మోసపోయి ఈ ప్రకటన మీద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకు నూహ్ జిల్లా సైబర్ స్టేషన్ పోలీసు అధికారులు 2 మోసగాళ్లను అరెస్ట్ చేశారు. ఈ ప్రకటన చూసి పోలీసులు అవాక్ అయ్యారు. పోలీసులు చెప్పిన లెక్క ప్రకారం ఇప్పటివరకు 5 రకాల ఉద్యోగాల కోసం చాలా ప్రకటనలు వెలువడ్డాయి. కానీ మొదటిసారిగా షాక్ అయ్యే ఉద్యోగ ప్రకటనలు మేము చూసాం. అసలే మోసగాళ్ళు పెళ్ళై చాలా కాలమైన సంతానం కలిగిన ఇట్లాంటి మహిళలను గర్భవతులను చేసేందుకు ఈ ప్రకటన చేశారు. అందమైన మహిళల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మోసగాళ్ళు వాళ్ళని గర్భవతిని చేసిన వ్యక్తికి ₹10,000 రివార్డు ఇస్తామని ప్రకటించారంటూ పోలీసులు చెప్పారు. ఇందుకోసం యువత సులువుగా ప్రభావితమై ఉచ్చులో చిక్కుకునేలా మోసగాళ్ళు షరతు పెట్టారు. ఈ ప్రకటన చూసి అందులో ఇచ్చే నెంబర్కి ఫోన్ చేయగానే సెక్యూరిటీ పేరుతో మోసగాళ్ళు ₹750 డిమాండ్ చేసేవాళ్ళు. రిజిస్ట్రేషన్ సాకు చూపి మోసగాళ్ళు యువతకు రకరకాలుగా మోసం చేసి వాళ్ళ నుంచి ₹1,00,000 దండుకున్నారు అన్నటువంటిది. ఇలాంటి ఫిర్యాదును స్వీకరించి నూహ్ సైబర్ పోలీస్ స్టేషన్ 2 మోసగాళ్ళని అరెస్ట్ చేసింది. ఈ నిందితులు పాల్వాల్లోని హతిన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొరాకా నివాసి ఇజాజ్, నూహ్ జిల్లాలోని పింగవాన్ నివాసి ఇర్షాద్గా గుర్తించారు. నిందితుల నుంచి 2 మొబైల్ ఫోన్లు, 4 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 సిమ్ కార్డులు మహారాష్ట్ర నుంచి, 2 అస్సాం చిరునామా నుంచి కొనుగోలు చేశారు. 4కు పైగా ఫేస్బుక్ ఖాతాలు కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం హర్యానాలో ఇలాంటి మోసం జరగడం ఇదే మొదటిది. నిందితులు ఏడాది కాలంగా ఇదే తరహాలో నేరాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో ప్రజలు వాటి బారిన పడ్డారని, బాధితులు పోలీసులు ఫిర్యాదు చేయడం కూడా ఇదే తొలిసారని చెప్పారు.